అస్సలాము అలైకుం వరహ్మతుల్లాహి వబరకాతు. చాలా బాధాకరమైన విషయం, చాలా ఇబ్బంది కలిగిన విషయం ఏమిటి అంటే, మక్కా యాత్రకి వెళ్ళిన 42 మంది స్వర్గస్థులయ్యారు. మక్కా దర్శనం చేసుకొని, మక్కా ముందు దుఆ చేసుకొని, మక్కాలో ప్రదక్షిణాలు చేసి, అల్లాహ్ ముందు పాపక్షమాపణ అడిగి వాళ్ళ ప్రయాణం సాగిస్తూ ఉండగా మదీనా మునవ్వరాకి చేరక ముందే ఈ బస్సు ప్రమాదం అనేది జరిగింది. ఈ యొక్క ప్రమాదంలో 42 మంది స్వర్గస్థులయ్యారు. అల్లాహు తాలా వీళ్ళందరికీ కూడా తప్పకుండా షహీద్ యొక్క స్థానాన్ని ప్రసాదించాలి అని చెప్పి మనం అందరం కూడా మనస్ఫూర్తిగా దుఆ చేద్దాము. ఇన్నా లిల్లాహి వ ఇన్నా ఇలైహి రాజిఊన్. నా ప్రేమ సోదర మహాసేవులారా, మరణం అనేది ఎలా అయినా, ఎప్పుడైనా, ఎక్కడైనా రావచ్చు. అందువలన మనం ఎప్పుడు కూడా మరణానికి సిద్ధంగా ఉండాలి. మరణాన్ని ఎదుర్కొనే విధంగా ఉండాలి అంటే అల్లాహ్ యొక్క దృష్టిలో మన యొక్క కర్మపత్రాలు శుభ్రంగా ఉంచుకోవాలి. ఎవరిని ఇబ్బంది పెట్టకుండా ప్రతి ఒక్కరి హక్కులు ఇస్తూ కూడా వాళ్ళ యొక్క మనసుతో తీసుకునే యొక్క ప్రయత్నం చేస్తూ ఉండాలి. 42 మంది సజీవ దహనమయ్యారు. వీళ్ళలో కొంతమంది హైదరాబాద్కి చెందిన వాసులు, వీళ్ళలో చాలా వరకు ఆడవారు ఉన్నారు. అదేవిధంగా మరీ బాధాకరమైన విషయం ఏమిటి అంటే 11 మంది వరకు చిన్నపిల్లలు కూడా ఉన్నారు. అల్లాహ్ తాలా ప్రతి ఒక్కరికి కూడా స్వర్గంలో ఉన్నతమైన స్థానం ప్రసాదించాలి అని చెప్పి మీరు నేను దుఆ చేయడం తప్ప ఇంకా మనం ఏమైతే చేయలేమో. ఇలా అల్లాహ్ తాలా వాళ్ళందరికీ ఉన్నతమైన స్థానం ప్రసాదించాలి. అస్సలాము అలైకుం వరహ్మతుల్లాహ్.